స్త్రీ పురుషులై ప్రపంచమందున చిత్రముగానే రీతి నే పాలక కర్మానుసరణిగా నెలను దయుతురు ప్రీతి. కొందరు రాజులు, కొందరు మంత్రులు, కొందరు నౌకరులైరి, కొందరు ధనికులు, కొందరు అర్జునులు, కొందరు లేమిడులైరి, కొందరు ధరలో మాచకమ్మలును, కొందరు సంతులునైరి, కొందరు వెల్లులు, మూగలు, వజిరులు, కుంటులందులును నైరి. ఇట్టి మాయ జన్మలకు లోన యొసబుచునుందరుగానే పుట్టు గిట్టు ఎడబాయు మార్గమును గట్టిగా నెరుగరుబూని. ఇలా శేషాచల గురు కటాక్షమున నెసబుచు నిలిచినగాక ఫలమేమున్నది నరసింహాఖ్యుని పల్పు తెలియగలేక, పల్పు తెలియగలేక, పల్పు తెలియగలేక. అనిన మనుజునకు భక్తి ముక్తులు కలుగు క్రమం విట్లనిన మనంబునకు బుద్ధి ఇట్లనియే. భక్తి తొలి పుణ్యవశమున ముక్తియు జ్ఞానోపదేశమున ఆకలిచే భుక్తియు తృషచేత జలాసక్తియు కర్మమున గల్గు జన్మము మనసా మనసా ముక్తికి మొదలిటి దలయగ భక్తియే, భక్తికి నిజాలు పనులే వీలన్. భక్తి పవిత్రముగావున భక్తిని మది నూనవలయు ప్రాజ్ఞుడు మనసా ఆ, ఆ, ఓ మనసా, భక్తి అనునది బాహ్య భక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి అని మూడు విధంబులు. శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవార్చన, వందన, దాస్య, సఖ్యత, ఆత్మనివేదంబులను నవవిధంబులు గలది బాహ్య భక్తి అనంబడు. భగవంతుడు జగన్మయుడనియు జగము భగవన్మయమనియు భగవంతుని కంటే అన్యము లేదని సుస్థిరత వహించుట అనన్య భక్తి అనంబడు. పెదవులు గదల్పక పరమాత్మయందు ఆరోహణ అవరోహణంబులు మనంబున గూర్చి తదేకనిష్టము చెందుట ఏకాంత భక్తి అనబడు. ఇట్టి భక్తిం బోనక నరుండు 64 విద్యలు నేర్చుట, దండి పండితుండగుట, సమస్త భాషల గరచుట, కృతులిచ్చుట, మహిమలు చేయుట, నౌకరులుండుట, భూమి పండించుట, రాజ్యమేలుట మొదలైన సమస్త వృత్తులను పొట్టకూటికి కాని మోక్షంబునకు కావు. రాతి ఎందుండు కప్పకు తృప్తి కలుగదే. పశుపక్షి క్రిమికీటకాదులే యత్నములు చేసి జీవించు. కావున నీవింకా కడుపు కోటికి ఒకవక జన్మరాహిత్యంబగు ముక్తింగనుటకు యత్నింపము.